హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేవీ వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వెజ్ పలావ్. వెజ్ పలావ్ అంటే అందరికీ ఇష్టమే, కానీ ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకుందాం ఫ్లేవర్ కోసం. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జావత్రి అండ్ షాజీరా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్, మిక్స్ చేసుకొని పుదీనా, కొత్తిమీర మిక్స్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిద్దాం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ మిక్స్ చేసుకొని టమాటో యాడ్ చేసుకుందాం. టమాటో యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనిద్దాం పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత వెజ్జీస్ యాడ్ చేసుకుందాం. నేనైతే పొటాటో అండ్ క్యారెట్ యాడ్ చేసుకుంటున్నానండి. వెజ్ పలావ్ కాబట్టి ఎవరికి నచ్చిన వెజ్జీస్ వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. వెజ్జీస్ కూడా మగ్గాయి కాబట్టి స్పైసెస్ యాడ్ చేసుకుందాం. చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ అండ్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని అవి పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుందాం. లిడ్ క్లోజ్ చేసి ఇలా వాటర్ తెల్లుతున్నప్పుడు వాష్ చేసి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో కూడా కుక్ చేసుకున్న తర్వాత రెడీ అండి. సో ఎమ్మీ అండ్ టేస్టీ వెజ్ పలావ్ రెడీ. అందరూ ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.